హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఇట్స్ మీ వల్లి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్లో మీ అందరికీ ఎంతో ఇష్టమైన అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడిని అయితే మీకు అందరికీ చూపించబోతున్నాను. ఆవకాయ సీజన్ వచ్చిందంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ మనం అందరం కూడా పెట్టుకోవాల్సిందే కదండి. ఈ సంవత్సరం అయితే నేను కొంచెం ముందుగానే ఆవకాయ అయితే పెట్టాను అన్నమాట. ఇంకా ముందుగా ఆవకాయకి ఏమేమి కావాలి ఏంటి అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ముందు ఆవకాయకి మామిడికాయలు అయితే తీసుకోవాలండి. మామిడికాయల్ని మనం ఒక రోజు ముందు తెచ్చుకున్నట్లయితే వాటర్లో అయితే వేసుకుని ఉంచుకోవాలి. కాయ అయితే పాడవకుండా ఉంటుందన్నమాట. అలా వాటర్లో వేసుకున్న మామిడికాయల్ని మనం ముక్కలు కొట్టించుకునే ముందు మంచిగా నీట్గా ఒక క్లాత్ అయితే తుడిచేసుకోవాలి. ఎందుకంటే కాయ తుడకపోతే ఎక్కడైనా కాయకి తడి ఉన్నట్టయితే ముక్కలు కొట్టించుకున్నప్పుడు ముక్కకి తడి అంటుకుని ఉంటే కనుక ఖచ్చితంగా పచ్చడి అనేది పాడైపోతుంది. ఆవకాయ పట్టుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. అప్పుడే మనం ఎన్ని సంవత్సరాలైనా ముక్క అయితే మెత్తపడకుండా ఉంటుందన్నమాట. నాకైతే ఎవ్రీ ఇయర్ మా పెద్దక్క కాయలు పంపిస్తుంది అనమాట. వాళ్ళకి చెట్లు ఉన్నాయన్నమాట. దానివల్ల నాకు కాయలు అయితే తీసుకొచ్చేస్తారు. అప్పుడు నేను ఆవకాయ అయితే మా మదర్తో అయితే కల్పించుకుంటాను అనమాట. ఇంకా ఈ ఇయర్ నేను మా చిన్నక్క ఒకేసారి ఆవకాయ అయితే పట్టుకుందామని చెప్పేసి అనుకున్నాము. అందుకని చెప్పేసి ఇంకా కాయలు అయితే ముందు రోజు తీసుకొచ్చి ఇచ్చారనమాట. దానివల్ల మేము వాటర్లో అయితే వేసుకుని ఉంచుకున్నాము. ఇంకా నేను కాయలన్నీ నీట్గా తుడిచేసుకుని ఇప్పుడు మా చిన్నక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతున్నాను ముక్కలు కొట్టించుకోవడానికి. మాకు ఇంటికే వస్తారండి. మేము మార్కెట్కి వెళ్ళి కొట్టించుకోమన్నమాట. ఎవ్రీ ఇయర్ మాకు ఇంటికి వచ్చి కొడతారు ముక్కలు అనేవి. ఇంకా అతనైతే ఒక 5 to 10 minutesలో అయినా చేసేస్తారనమాట కటింగ్. మనం అయితే చాలా టైం పడుతుంది కదా. ఆయన చూశారు కదా ఎంత ఫాస్ట్గా కొడుతున్నారో. ఎవ్రీ ఇయర్ ఇతనే మాకు వస్తారు ఇంటికి కొట్టడానికి. ఈ ఇయర్ కూడా అలానే వచ్చారనమాట. ఇంకా మేము కాయలన్నీ తీసుకుని వెళ్ళానమాట మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తే. ఇంకా అక్కడే ముక్కలు అయితే కొట్టించేసుకుంటున్నాను అనమాట. నేను దగ్గర ఒక 25 కాయల దాకా అయితే తీసుకున్నానండి. దానికి ఎంత కారం, ఎంత ఆవపిండి, ఎంత మెంతులు పడుతుంది అనేది నేను ముందు వ్లాగ్లో అయితే చెప్తాను. ఇప్పుడైతే ముక్కలు మనకు నచ్చిన సైజు మనం చెప్తే వాళ్ళు కొడతారనమాట. నేనైతే పెద్ద ముక్కలు అయితే కొట్టించుకోవట్లేదండి. ఎందుకంటే మా ఇంట్లో ముక్కలు తక్కువే తింటారు, గ్రేవీ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ముక్క చిన్న సైజే కొట్టిస్తున్నానండి. అయితే బాగా పెద్ద ముక్క అయితే మనం తినలేము కదా. అందులోని నేను ఇప్పుడు ఈ కాయలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పుల్లగా ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి నేను ముక్కలు అయితే చిన్న సైజు అయితే మనకి తినడానికి పాడేయకుండా తినగలుగుతాం అన్నమాట. అందుకని చెప్పేసి నేను ముక్కలు అయితే కొంచెం చిన్న సైజే కొట్టించుకున్నాను. బాగా పెద్ద సైజు అయితే కొట్టించలేదు.
ముక్కలైతే కొట్టేశారనమాట. ముక్కలు కొట్టిన తర్వాత ఇక్కడ ఒక క్లాత్ తీసుకుని మనం ముక్కల్ని మళ్ళీ నీట్గా అయితే తుడుచుకోవాలండి. అంతేకాదు ముక్కల పైన ఒక సన్నటి పొరలా అయితే ఉంటుందండి. ఆ పొర అయితే తీసుకోవాలి, మనం ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. చాలా జాగ్రత్తగా అయితే ఆ పొర మొత్తం ఎన్ని ముక్కలైనా సరే మనం పొర తీయవలసిందే అనమాట. మీకు చూపిస్తాను చూడండి వీడియోలో. ఆ సన్నటి పొర ఏదైతే ఉందో అది తీసుకుని అప్పుడు మనం ముక్కను నీట్గా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాతే మనం ఆవకాయ అనేది కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మీకైతే కొలతలు చెప్తానండి. 5 కేజీలు ముక్కలు అనుకోండి. మనకి మామిడికాయ ముక్కలు ఒక 5 కేజీలు తీసుకున్నామంటే కేజీ కారం, కేజీ ఆవపిండి, 100 గ్రాములు మెంతులు, 1/2 కేజీ వెల్లుల్లిపాయలు పడతాయి అన్నమాట. ఇంకా ఆయిల్, ఉప్పు అనేది మనం చూసుకుని వేసుకోవాలి. నాకైతే మాకు సరిపడినంత ఉప్పు నేను చూసుకుని పచ్చళ్ళలో కావాలంటే తర్వాత అయినా కలుపుకోవచ్చండి, కొంచెం తక్కువ అయితే కనుక. మాకైతే ఒక 1/2 ప్యాకెట్ అయితే కారం ఆడించుకునే ముందు ఎండుమిర్చిని ఒక రోజంతా కూడా ఎండలో వేసానండి. అలాగే ఆవాలు కూడా ఎండలో వేసాను, ఉప్పు కూడా ఎండలో పెట్టాను. ఇవి పెట్టుకోవాలండి, అప్పుడే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. అవన్నీ పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు అయితే నేను కారం, ఆవపిండి ఇవన్నీ ఆడించుకున్నాను అనమాట. చాలామంది మెంతులు కూడా మెంతి పిండి వేసుకుంటారు. మేమైతే మెంతి పిండి వేసుకోము, మెంతులనే వేసుకుంటాం అనమాట. ఎవరిష్టం వాళ్ళదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కదా. మా ఇంట్లో అయితే మెంతుల్లానే వేస్తారు, మెంతిపిండి వేయరు. ఇంకా నాకు ఆయిల్ వచ్చేసి నేను పీనట్ ఆయిల్ తీసుకుంటానండి. అంటే అదే వేరుశనగ నూనె అంటారు కదా, అది తీసుకుంటాం అన్నమాట పచ్చట్లోకి. ఎవ్రీ ఇయర్ అదే వేసుకుంటాం మేము. నాకైతే 3 ప్యాకెట్స్ వరకు పట్టినాయి అండి. 5 కేజీల ముక్కలకి 3 ప్యాకెట్లు అయితే పట్టాయి. కేజీ ప్యాకెట్లు 3 కేజీల నూనె అయితే పట్టిందనమాట. మనం ఒక 2 ప్యాకెట్స్ వరకు ఇప్పుడు కలుపుకునేటప్పుడు వేసేసుకున్న తర్వాత మనం కావాలంటే మళ్ళీ 3 డేస్ తర్వాత కలుపుకుంటాం కదండి, అప్పుడు వేసుకోవచ్చు. ఇంకో ప్యాకెట్ పడితే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు నేనైతే ఒక 2 ప్యాకెట్స్ వరకు అయితే ఇప్పుడు కలిపేటప్పుడు అయితే వేసాను అనమాట, ఈ 5 కేజీల ముక్కలకి. ఒకవేళ మీరు ఇలా కేజీల లెక్కన మీకు తెలియట్లేదు అనుకుంటే కనుక మీరు ఒక గిన్నె తీసుకుని కొలుచుకొని వేసుకోవచ్చు అనమాట. ఒక 4 గిన్నెలు ముక్కలు వేసుకుని 4 గిన్నెలకి ఒక గిన్నె కారం అనమాట. ఆ లెక్కలో కూడా మీరు కొలుచుకుని వేసుకోవచ్చు. నాకంటే ఇంకా ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి, మా మదర్ కలిపేస్తున్నారు కాబట్టి మాకు ఇలాగే అలవాటు కాబట్టి నేను కేజీల లెక్కలో చెప్తున్నాను మీకు. మీకు కావాలంటే అలా గిన్నెలతో కొలుచుకుని కూడా వేసుకోవచ్చు అనమాట. మా పచ్చడి అయితే ఈ ఇయర్ ఈ విధంగా అయితే పట్టుకున్నాము. పచ్చడి కూడా చాలా మంచిగా కలర్ఫుల్గా అయితే వచ్చిందండి. చాలా టేస్ట్గా కూడా ఉంది. చూడడానికే చూసిన వెంటనే తినాలనిపించేలా వచ్చిందనమాట. కారం మెయిన్, కారం బాగుండాలండి. కారం బాగుంటే పచ్చడి కూడా మంచిగా ఎర్రగా ఉంటుంది. అలాగే మనకి నిల్వ కూడా ఉంటుంది. పెట్టుకునేటప్పుడు ప్రతి చోట మనం జాగ్రత్త అయితే తీసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా ముక్క అయితే మెత్తబడకుండా ఉంటుందన్నమాట. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు పెట్టుకుంటే కనుక మీకు ఎన్ని సంవత్సరాలైనా ముక్క అనేది మెత్తబడి హ్యాపీగా అయితే తినొచ్చు. మీరు హ్యాపీగా ఈ విధంగా అయితే ముక్కల్ని కారం, ఆవపిండి, ఉప్పు కలుపుకున్న దాంట్లో మెంతులు వేసుకుని కలుపుకున్న దాంట్లో అయితే వేసుకుని ఆయిల్ వేసి ముక్కలకి ఆయిల్ పట్టించి అందులో వేసి కలుపుకొని ఇలా స్టోర్ అయితే చేసుకోవాలండి. మనమైతే
ఇలా ముక్కలకి కారం అది పట్టించేసుకుని ఆయిల్ అది వేసేసుకుని స్టోర్ చేసుకున్న తర్వాత ఇంకా పచ్చడిని అయితే ఒక 2-3 డేస్ వరకు మనం కదపకూడదండి, ఒక పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మనం మళ్ళీ తిరగ కలపాలన్నమాట. పచ్చడిని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ తక్కువైతే ఆయిల్ వేసుకోవాలి, సాల్ట్ తక్కువైతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ ఇయర్ మా పచ్చడి అయితే ఇలా పెట్టుకున్నామన్నమాట. మీరు ఇలా పక్కా కొలతలతో అయితే పెట్టుకున్నట్లయితే పచ్చడి చాలా సూపర్గా అయితే వస్తుంది. ఫైనల్గా మా పచ్చడి అయితే ఇలా కలర్ఫుల్గా ఎంతో సూపర్ టేస్టీతో అయితే వచ్చింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.